హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. మన ఛానల్లో 8 రకాల బ్లౌజుల కోసం నేను ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేశానండి. రోజుకు ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిపోయాయండి. ఒక 4 క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చాలామంది అయితే చూడడం లేదు, చాలామందికి రీచ్ అవ్వడం లేదనమాట. సో మీరు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే నేను చెప్పే ప్రతి క్లాసు మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగైతేనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. అంటే ఇప్పుడు నేను ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను కదండీ! అది నెక్స్ట్ డే మీకు కంప్లీట్ అయిపోవాలనమాట. ఆ విధంగా నేను చెప్పే విధంగా మీరు గనక ఫాలో అవ్వి కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకుంటే 8 రకాల బ్లౌజులనేవి మీకు చాలా సింపుల్‌గా అనేది మీరు నేర్చుకోగలుగుతారనమాట. చాలా వరకు అర్థమయ్యేలాగే ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నానండి. వీడియో కనుక అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగండి. ఏ వీడియో అయినా అర్థం కాకపోయినా డౌట్ వచ్చినా సరే కామెంట్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ అయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఇంకా చాలామంది క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. అందుకోసం అనమాట. మీరు ప్రతి వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేశారనుకోండి ఆ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ఇంకా చాలామంది నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత క్లాత్ ఇలా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది కదా! 2 ఫోల్డ్ మీద క్లాత్ ఉంటుంది. దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనకి 4 మడతలు అనేది వస్తుందన్నమాట బ్లౌజు. ఇక్కడ మనకి చూడండి చివర ఎడ్జ్‌లు అనేవి ఈక్వల్‌గా లేదు కాబట్టి కట్ చేస్తానన్నమాట. మనకి ఎడ్జ్‌లు ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 ఓపెన్స్ తర్వాత ఇంకొక ఫోల్డింగు వస్తుందన్నమాట. మొత్తం 2 ఫోల్డింగ్‌లు మన వైపు ఉంటాయి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో చంక రౌండ్ అనేది మెజర్ చేయండి. బ్యాక్ పార్ట్‌లో చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందనేది మెజర్ చేసుకోండి. ఖర్చు వదిలేసే మెజర్ చేయండి. 8.5 ఇంచులు వచ్చిందనమాట ఈ బ్లౌజ్‌కి. ఇప్పుడు హ్యాండ్ అనేది చూడండి మరొక్కసారి మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నాను. ఇలాగ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కదా! దాన్ని సెంటర్‌కి ఫోల్డింగ్ చేశాను. బట్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 8.5 ఇంచులు వచ్చింది. ఖర్చులతో కలిపి అంటే 10.5 అనుకోండి. ఖర్చులతో కలిపి 10.5 అంటే మనకి పన్నా సరిపోదు కాబట్టి క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసాను చూడండి. కొద్దిగా వెనక్కి జరిపానన్నమాట ఫోల్డింగ్. మీరు గమనించండి ఈ విధంగా. అంటే ఒకవైపు హ్యాండ్ మామూలుగానే వస్తుంది కానీ ఒకవైపు అతుకు పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి 8.5 ఖర్చులతో 2 ఇంచులు కలిపి 10.5 వచ్చింది కదా! ఒక అరెంజ్ తగ్గించి 10 ఇంచీలు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. పన్నా సరిపోతుందా లేదా అని 10 ఇంచీలతో క్రాస్‌గా 10 ఇంచీలు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్‌గా పెట్టి టేప్ అనేది చెక్ చేయండి. 8.5 ఆర్మ్ రౌండింగు ఖర్చులు 2 ఇంచీలతో కలిపి 10.5. దాంట్లో ఒక అరెంజ్ తగ్గించి 10 ఇంచీలు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేటప్పటికి 5 ఇంచీలు అయితే 1.5 ఇంచీలు కలపాలన్నమాట. నార్మల్ బ్లౌజ్‌కి సింగిల్‌గా లైనింగ్ లేకుండా కుట్టి బ్లౌజ్‌కి 1.5 ఇంచులు కలపాలి. లైనింగ్ బ్లౌజ్‌కి అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుందన్నమాట. పై వైపున ఖర్చు కోసం, కింద వైపున ఖర్చు కోసం, ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు మెయిన్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది. ఇక్కడ నేను 38 సైజ్ కాబట్టి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ అనేది పెడుతున్నాను. ఒకసారి గమనించండి. అలాగే ఏ సైజ్‌కి ఎంత పెట్టాలనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మామూలుగా 3.5 ఇంచీలైతే చాలామంది మీడియం సైజ్‌కి 3.5 ఇంచీలైతే సరిపోతుంది. అయితే ఇక్కడ మీకు ఒక టేబుల్ అనేది ఇచ్చాను. ఇది ఫాలో అవ్వండి. మీకు చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే బాగా సెట్ అవుతుంది కూడా. ఇప్పుడు 28 నుంచి 32 సైజ్ వాళ్ళకైతే హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు పెట్టండి. 34 నుంచి 38 వరకు 3.5 ఇంచులు పెట్టండి. తర్వాత 40 నుంచి 46 వరకు 4 ఇంచెస్ పెట్టండి. 48 నుంచి 50 ఇంచీల వరకు 4.5 పెట్టండి. ఇంకా 50 జస్ట్ 50 కంటే ఎక్కువ ఉంటే ఇంకా 4.5 ఇంచులు పెట్టండి. 50 లేదా 50 కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచీలు అనమాట. ఈ టేబుల్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేదా నోట్బుక్లో రాసుకోవడమో చేయండి. స్క్రీన్ షాట్ కంటే నోట్బుక్లో మీరు ప్రిపేర్ చేసుకోమంటున్నాను కదా నోట్బుక్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు 8 రకాల బ్లౌజుల కోసం డీటెయిల్గా నేను చెప్పి ప్రతి పాయింట్ కనుక మీరు నోట్బుక్లో రాసుకున్నారంటే మీకు 8 రకాల బ్లౌజులు మీరైనా స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఒకవేళ బయటకి ఎవరైనా కుడుతున్నట్టయితే ఎవరైనా ఆ బ్లౌజ్ కనుక అడిగితే మీకు ఏమైనా డౌట్ ఉంటే నోట్బుక్లో రాసుకున్నది తీసి చూసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి. నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. లేదా నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటండి లైక్ చేయండి.
వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళ్తుంది, చెప్పాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో హ్యాండ్కు రౌండ్ అనేది ఎలా తీయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. ప్రతి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత 3.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ పెట్టాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది. అలా క్రాస్గా ఈ కింద లైన్ హ్యాండ్ డౌన్ లైన్ దగ్గర 8.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక గీత స్ట్రైట్గా ఇలా పెట్టండి. ఈ గీత అనేది ఎంత వస్తుందనే డౌట్ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ వరకు వస్తుంది. మీరు మామూలుగా అంచనాగా డ్రా చేయండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. తర్వాత మూడో గీత వచ్చేటప్పటికి చూడండి, కొద్దిగా స్ట్రైట్ కొద్దిగా డౌన్కి వచ్చినట్టుగా ఉండాలి. ఫస్ట్ 2 గీతలు స్ట్రైట్గా ఉండాలి. తర్వాత మూడో గీత వచ్చేటప్పటికి కొద్దిగా స్ట్రైట్ కొద్దిగా డౌన్గా ఉండాలన్నమాట. ఆల్రెడీ ఎలా ప్రాక్టీస్ చేయాలని ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానమాట. అది ప్రాక్టీస్ చేసుంటే ఇప్పుడు మీకు బ్లౌజ్ మీద కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఒకటి ఒకటి డౌన్ చేసుకుంటూ కరెక్ట్గా మన 8.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ రౌండ్ అనేది అక్కడి వరకు వచ్చేలా చూసుకోండి. కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. అంతేనండి, ఇంకేం ఉండదు. హ్యాండ్ అనేది లోతు ఎలా తీయాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. అతుకులు ఎలా వస్తాయి ఇవన్నీ మీరు స్టిచ్చింగ్ ఫాలో అవుతే మీకు వివరంగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఖర్చు అనేది ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఇలా స్ట్రైట్గా కానీ ఇలా డౌన్గా కానీ కట్ చేసేయకూడదు. ఇలా డౌన్గా కట్ చేయకూడదు, అలాగే ఖర్చుని ఇలా స్ట్రైట్గా కట్ చేయకూడదు. ఆ 2 గీతలకి మధ్యలో చూడండి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అదనమాట మార్కింగ్ చేసింది కాకుండా ఇప్పుడు నేను కట్ చేశాను ఆ వేలో వెళ్ళాలన్నమాట. మరీ డౌన్కి వెళ్ళిపోకూడదు, అలాగని స్ట్రైట్గా తీయకూడదు. స్ట్రైట్గా తీస్తే లూజ్ అయినప్పుడు కుట్టి విప్పితే అక్కడ మళ్ళీ ఉగ్గులా వచ్చినట్టు ఉంటుందన్నమాట. అందుకని స్ట్రైట్గా తీయొద్దన్నాను ఖర్చు దగ్గర. తర్వాత చూడండి, మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఒకవైపు హ్యాండ్ అనేది తక్కువ ఉంది కదా, అతుకు పడుతుందనమాట. ఇప్పుడు ఇలా అతుకు వచ్చే బ్లౌజ్కి కంపల్సరీ హ్యాండ్ మధ్యలో అనేది చిన్న నాట్ అనేది ఇవ్వాలన్నమాట. లేకపోతే సెంటర్ పాయింట్ ఏదనేది హ్యాండ్కి తెలీదు. ఖచ్చితంగా చిన్న నాట్ ఇవ్వడం అయితే అలవాటు చేసుకోండి. ఎవరికైనా అలవాటు లేకపోతే ఇది అలవాటు చేసుకోండి. ఇలా అనమాట. ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేటప్పటికి చూడండి, మామూలుగా చెప్తున్నాను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇలా అనమాట ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీయాల్సి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు కూడా తీయచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్కువ ఉగ్గులు వస్తున్నాయి ఫ్రంట్ సైడ్ అనుకునే వాళ్ళు 3/4 ఇంచ్ తీయండి. లేదు సరిపోతుంది అనుకునే వాళ్ళు 1/2 ఇంచ్ తీయండి. ఎంత తీసినా ప్రాబ్లం లేదు. దాన్ని మళ్ళీ డౌట్గా పెట్టుకోవద్దు మీరు మనసులో. ఎంత తీసినా పర్వాలేదు, 1/2 ఇంచ్ అయినా సరే 3/4 ఇంచ్ అయినా నో ప్రాబ్లం. మీకు ఎలా అనిపిస్తే అలా తీయండి అంతే. ఓకేనండి, వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.